నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా బంద్ కొనసాగింది. ఈ బంద్కు బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చాయి. చెన్నూరు పట్టణంలోని పలు దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రహదారులపై రాకపోకలు కొంతమేర ప్రభావితం అయ్యాయి. బంద్ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చెన్నూరులో నిరసన బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీని కొనసాగించారు. ఎమ్మెల్యే అరెస్టును ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నదని భావించిన పోలీసులు బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. అరెస్టును తక్షణమే ఉపసంహరించుకొని ఎమ్మెల్యేను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెన్నూరు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా చెన్నూరులో బంద్ ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. ఇప్పుడైతే మీకైతే వేపికలు కదా అరే
ఇక్కడే ఉంది దాంట్లో ఏదైనా ఇప్పుడు ఏదైనా వచ్చిన సంఘటన జరిగినప్పుడు పెట్టవచ్చు. నువ్వు పర్మిషన్ తీసుకున్నావు బంధించు అంతవరకు ఓకే. బట్ నువ్వు షాప్ జరిగి నిర్బంధం చేస్తే హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోలంగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన అంగన్వాడీ కేంద్ర భవనంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది కావలసిన ఈ భవనం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పాటించడం లేదని కోలంగూడ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోలంగూడ వాసులు తెలిపిన వివరాల ప్రకారం భవన నిర్మాణంలో నాణ్యమైన ఇసుకకు బదులుగా వాగు ఇసుకతో పాటు మట్టి కలిపిన నాసి రకం ఇసుకను వినియోగిస్తున్నారని ఆరోపించారు. నాణ్యత లేని సామాగ్రి వాడడం వల్ల భవనం బలహీనపడే అవకాశం ఉండి భవిష్యత్తులో గోడలు పగిలే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. చిన్నారులు విద్యాభ్యాసం చేసే కేంద్రం కావడంతో భవనం స్థిరత్వం భద్రత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. తాము గిరిజనులమని తమకు ఏమీ తెలియదని భావించి మోసం చేస్తున్నారని అన్నారు. ప్రశ్నిస్తే గుత్తేదారు బెదిరింపులకు దిగుతున్నాడని ఇది మంచి ఇసుకేనని చెప్పి తమ మాట వినడం లేదు అంటూ కోలంగూడ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో నాసి రకం ఇటుకలు వాడుతున్నారని సిమెంట్ పరిమాణం తక్కువగా ఇసుక అధికంగా కలిపి బేస్మెంట్ పనులు చేపట్టారని ఆరోపించారు. పనుల వద్ద సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారు తన ఇష్టరీతిన పనులు కొనసాగిస్తున్నాడని తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం పట్ల కోలంగూడ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో గిరిజన ప్రాంతమైన కోలంగూడలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో అలాంటి నాసి రకం పనులు జరిగితే అది ప్రజాధన దుర్వినియోగమే కాకుండా అమాయక చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదం ఉందని కోలంగూడ వాసులు హెచ్చరించారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, ICDS శాఖ అధికారులు తక్షణమే భవన నిర్మాణాన్ని పరిశీలన నిర్వహించి నిర్మాణ నాణ్యతను పరీక్షించాలని కోలంగూడ వాసులు డిమాండ్ చేశారు. నాణ్యత లోపాలు గుర్తించి గుత్తేదారుపై కఠిన చర్యలు తీసుకొని పనులను తాత్కాలికంగా నిలిపివేసి ప్రమాణాల ప్రకారం పునర్నిర్మాణం చేయాలని కోరారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నాసి రకం పనులను నిలిపివేసి నాణ్యతతో కూడిన పనులను చేయాలని కోలంగూడ వాసులకు న్యాయం చేయాలని పెద్దంపేట గ్రామస్తులు కోరారు. అంతే తను కూడా ఇస్తున్నాం బాగానే బాగానే
ఇంత ఎత్తునే యుద్ధం ఇంత అది యుద్ధ పడి వద్ద అద్భుతం పోస్ట్ దొరకద్దా ఇంటి వద్ద అది అది దొరకద్దా అది నొగదు ఉస్కేంద అది దొరకద్దా దొరకద్దా అద్భుత అద్భుతం అది మటు ఉస్కేంద అది అది దొరకద్దా అద్భుతం ఓటు మొత్తం దొరకద్దా ఓటు ఇంత నేను పొలం తిన్న ఇంత అప్పుడు ఎద్దాం మత్తి ఎద్దాం దొరికినా ఇద్దరు నేను అంగడి నేను కష్టమిస్తే అంగడి నేను కష్టమిస్తే కష్టమే నేను అనగా నేను కాదు అంగడి పడి అది దొరికినేం కదా ఇంత నేను గంగ చూసుకోతున్నాయి మత్తి కష్టమిస్తే నేను కష్ట తినేది దాంగ తినేం కదా దొరికినేం కదా గంగా చూసుకున్నాను గంగ కట్టదు కానీ అది వస్తుంది ఇది కట్టదు ఒకటి గలపడికి మనకి ఇది ఇక్కడ ఆగది ఈ బడి అంగన్వాడి అంత ఆగది ఇక్కడ ఆగది ఇక్కడ మన అక్క వదిన అక్కడ మాది నేను పోషం కులం కూడా ఒక పెద్ద మనిషి నేను ఒక కులం కూడా ఒక పెద్ద మనిషిని నేను ఒక పోషమును హాజీపూర్ మండల్ కులం కూడా మాకు మొన్న వాగుసుకు తీసుకొచ్చి మేము అదే కడతాం అని అంటుంటే నేను కూడా చెప్పిన మాకు గోదావరి దూసుక తీసుకొచ్చి కట్టాలి ఇది అంగన్వాడికి స్కూలుకు ఇది ఆగదని చెప్పిన కానీ అనంగా కూడా ఒక 20-30 ట్రిప్పులు తీసుకొచ్చి పోసినారు దయచేసి ఈ గ్రామానికి మా కులం కూడాకు ఈ ప్రభుత్వం కొంచెం మమ్మల్ని అందుబాటులో తీసుకొని ఖచ్చితంగా మాకు గోదావరి దూసుక తీసుకొచ్చి కట్టాలని అంగన్వాడి స్కూల్ కట్టాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మన అంగన్వాడికి మన బడికి మన ఒర్రు ఉసుకెచ్చాడా ఇక్కడ పెడతా ఇక్కడ ఇది బడి ఇది అంగన్వాడి బడి ఇక్కడ ఆగుతలే ఇక్కడ మన ఒర్రు మధ్య మొత్తం మట్టి ఉంది మట్టుకి మొత్తం ఇది మనకి ఇది ఈడ అంగన్వాడి బడి ఇక్కడ ఆగుతలేదు అయితే మన గంగు తెచ్చి మనం ఈడ మనం కట్టాలి. హాజీపూర్ మండలు కులం కూడా అయితే ఇక్కడ అంగన్వాడి కడుతున్నారు అయితే మొత్తం ఒర్రే ఉసుకు తీసుకొచ్చి అదే కడతామంటున్నారు కానీ అది ఆగది అంగన్వాడి ఆగది అది అయితే దయచేసి మాకు అదే గంగుసుకు తీసుకొచ్చి పోయానని ధన్యవాదాలు. మీ అందరికీ వందనాలు సార్. ఇది ఐటీడీఏ నుంచి రావచ్చు కానీ అంగన్వాడి కట్టడానికి కులం కూడా గురించి అంగన్వాడి కడతామన్నారు. అంగన్వాడి ఓపెనింగ్ చేసిండ్రు సార్. బెందళ్ళు కడతాండ్రు వాగు ఉసుపు తీసుకొచ్చి మరి బెందడు నింపుతావా లేకుంటే గోడలు కడతావా అని మా అందరూ కులం కూడా నుంచి అడుగుతాండ్రు. అయితే వీళ్ళు వాగు ఉసుక తీసుకొచ్చి ఇది మనకు పనికి ఇస్తుంది అని అది కడతామని అంటారు కానీ అది పనికి సార్. మట్టితోనున్నది బెందడికి అయితే పనికి ఇస్తుంది గోడలకు అయితే పనికి అది అట్టిగా వేస్ట్ కూలిపోతాయి సార్. మీరు దయచేసి వచ్చి ఒకసారి చూడండి. మాది పెద్దంపేట గ్రామంలో పొలంగూడెంలో కడతారు సార్. మీకు అందరికీ వందనాలు. నమస్తే సార్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. హాజీపూర్ గ్రామానికి చెందిన పూదరి మహేష్, పూదరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరిపారు. జయంతి సందర్భంగా హిందూ సంఘాల నాయకులు, యువత గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన చిత్రపటానికి దీపారాధన చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాధవరపు రామారావు, యువ నాయకులు పూదరి మహేష్, పూదరి శ్రీకాంత్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలకు ప్రతీక అని కొనియాడారు. హిందూ ధర్మ పరిరక్షణ, స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజానికి స్వాభిమానం, నాయకత్వం, దేశభక్తి విలువలను అందించిన మహానీయుడని వారు తెలిపారు. ఈ జయంతి వేడుకల్లో గ్రామ యువ నాయకులు, యువకులు, మహిళలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై బోలో జై బోలో బజరంగి, బలి 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 బజరంగి, జై బోలో బజరంగి. పుడితే మళ్ళీ పుడితే గుండెల నిలబడ రాముని రూపం, గుండెలగా రామయ్యది రుణమే దిచ్చాలి రా జన్మభూమిది భారతదేశపు పౌరుడిగా. తమ్ముడా హనుమంతుని అండ ఉంది రా మనకు తమ్ముడా, పౌరుషమే చూపిస్తారా.
మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హాజీపూర్ గ్రామంలో మనం శాంతి ర్యాలీ అంటే హిందువుల ఐకమత్యము హిందువుల శ్రేయస్సు కొరకు తీసే ఈ ర్యాలీని ఉద్దేశించి చెప్పేది ఏమంటే శివాజీ మహారాజ్ మన హిందూ సమాజానికి తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడడంలో తను పోషించిన పాత్రను పూర్వకాలంలో మన హిందూ దేవాలయాలపైన దాడులు జరిగి అన్ని బీభత్సం సృష్టించినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి పోట్లాడి మన సనాతన ధర్మాన్ని కాపాడి మనందరికీ హిందువులకు ఒక ద్రోవ చూపించిన శివాజీ మహారాజ్కి ఈరోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా హాజీపూర్ ప్రజలందరికీ మా శుభాకాంక్షలు. అందరూ మత సామరస్యం అది లేకుండా హిందూ ఐకమత్యం కోసం అందరూ కలిసికట్టుగా శాంతియుతంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పడం గర్వంగా ఉంది. మరి మన హాజీపూర్ యువత ఇలాంటి ఏర్పాట్లు చేసి ముందున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారంతా ఇదే ఐకమత్యాన్ని హిందూ ఐకమత్యాన్ని కాపాడాలని మన దేవాలయాలను ముందు మన గ్రామ పరిధిలోని దేవాలయాలను మంచి శుభ్రంగా ఉంచుకొని అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ముందు కోరుకుంటూ సనాతన ధర్మం కోసం పోరాడిన యోధుడు ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హాజీపూర్ యువతరం కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు హిందువులు ఐకమత్యంగా ఉండాలని అందరినీ ప్రతి ఒక్క జయంతిలాగా కొనసాగించాలని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ జై భవాని జై శివాజీ. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం చట్టవిరుద్ధమని లక్షర్పేట్ మాజీ జెడ్పీటీసీ చుంచు చిన్నయ్య తీవ్రంగా విమర్శించారు. జిల్లా నాయకత్వం పిలుపు మేరకు నిర్వహించిన బంద్కు లక్షర్పేట పట్టణంలో విస్తృత మద్దతు లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ క్యాతన్పల్లి నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు. కేవలం 7 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అనవసరంగా అడ్డుపడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఒత్తిడిలు తేవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. జిల్లా నాయకుల బంద్ పిలుపుకు స్పందించి సంపూర్ణ బంద్కు సహకరించిన వ్యాపారవేత్తలు దుకాణదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చుంచు చిన్నయ్య, తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ పెట్టం తిరుపతి, మాజీ కౌన్సిలర్ ఓరగంటి శ్రీకాంత్, అంకతి గంగాధర్, మారిశెట్టి సుమన్, బోడ సతీష్ రెడ్డి, జనార్దన్, ఓరగంటి శ్రీధర్, చుంచు మహేష్, సాయి, ప్రవీణ్, మణి, వంశీ, శ్రీకర్, ప్రణీత్, అంకతి రమేష్ తదితర పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న
మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం చట్టవిరుద్ధం. కేతనపల్లి నియోజకవర్గంలో 14 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ కూటమి, 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అడ్డు తగిలి రాజ్యాంగానికి విరుద్ధంగా అక్రమంగా అధికార అహంకారంతో మంత్రి గారు మరియు వారి కొడుకైనటువంటి పెద్దపల్లి ఎంపీ గారు ఇద్దరు కూడా అక్రమంగా వారిపై కాంగ్రెస్ యొక్క గూండాలతోటి దాడి జరిపించి వాళ్ళే ఉల్టా కేసు పెట్టించి ఈరోజు సుమన్ గారిని జైలుకు పంపడం జరిగింది. ఈరోజు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వం ఈరోజు తెలంగాణలో అరాచక పాలన జరుగుతూ ఉంటే ఈరోజు రాహుల్ గాంధీ ఏం చేస్తూ ఉన్నారు? దానికి నిరసనగా ఈరోజు మంచిర్యాల నాయకులు, మా జిల్లా నాయకులు మంచిర్యాల బంధుకు పిలిపడం జరిగింది. అందులో భాగంగానే లక్షపేటలో అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి బంద్లో పాల్గొని సంపూర్ణ బంద్కు సహకరించినటువంటి వ్యాపారస్తులకు ఈరోజు లక్షపేట ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నిన్నటి రోజున మన యొక్క జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ గారిని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దానికి గాను ముఖ్యంగా 10-14 సీట్లు గెలిచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి అంటే చైర్మన్ వైస్ చైర్మన్ అయితే అని లక్ష్యపూర్వకంగా వాళ్ళు దాన్ని ఖండిస్తూ మా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి అనధికారికంగా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి చైర్మన్ వైస్ చైర్మన్ ప్రయత్నం చేసి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసినందుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర నాయకులు కానీ మా వాళ్ళు జిల్లా నాయకత్వం అందరూ కలిసి బంద్ పిలుపుకోవడం జరిగింది. దానికి సంపూర్ణంగా మేమందరము పాల్గొని బంద్లో విజయవంతం చేయడం జరిగింది. జైపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ అరెస్టును మండల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి చేస్తూ ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురి చేయాలనే కుట్రలో భాగంగానే ఎమ్మెల్యేను అరెస్టు చేశారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల గొంతు నొక్కేయాలన్న అహంకార ప్రభుత్వ దుర్మార్గ చర్య ఈ అరెస్ట్. ప్రశ్నిస్తే జైలు, నిలదీస్తే కేసులు అన్నది ప్రభుత్వ నిబంధనగా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ప్రతిపక్షాన్ని అణచివేస్తే ప్రజలు నిశ్శబ్దంగా ఉంటారని ప్రభుత్వం భ్రమలో ఉందని, అయితే ఈ దమనకాండకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని జైళ్లలో బంధించలేరని, ప్రజల ఆకాంక్షలను నిరోధించే ప్రతి ప్రయత్నానికి సముచిత ప్రతిస్పందన తప్పదు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరెస్టును తక్షణమే ఉపసంహరించుకొని ఆయనను నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు ఉధృతం చేస్తామని, ఈ అరెస్టు ప్రభుత్వ పతనానికి నాంది అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమనన్న నాయకత్వం, సుమనన్న నాయకత్వం, సుమనన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బాల్క సుమనన్న వెంటనే అక్రమ కేసులు. మా పార్టీ తరఫున మంచిర్యాల జిల్లా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి ఈరోజు జైపూర్ మండలంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మరి ఏదైతే వివేక్ గారు చేసిన దుర్మార్గ పనులు ఈరోజు మెజార్టీ 14 ఉండి వాళ్ళకి ఏడొచ్చినా కానీ దుర్మార్గంగా చేసి మమ్ములను మా పార్టీ సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తుల మా వైస్ చైర్మన్ కాకుండా ఈరోజు చేసి మమ్ములను మా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి ఏదైతే మొన్న జరిగిన ఎన్నిక సందర్భంగా వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే మా మీద దాడి చేసి ఉసిగొల్పి మమ్మల్ని కసిగొల్పి
మా మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద ఏ కేసు లేకుండా మా వాళ్ళ మీద ఎన్నో దెబ్బలు తెలియని మా వాళ్ళకు చేతులు ఇరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ మా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టకుండా పోలీసు వాళ్ళు కూడా ఏకపక్షంగా విధిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము స్వచ్ఛందంగా నిరసన తెలుపుతున్నాం. దానికి ఏది జరిగినా ప్రభుత్వాన్ని వివేకదే బాధ్యత. రేపు మేము కూడా అక్రమంగా గిట్ట అన్యాయంగా గిట్ట మున్సిపల్ చైర్మన్ అయితే గిట్ట వాళ్ళు దుర్భంగా చేస్తే మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ వివేక్ గారు ఇప్పటికైనా మేల్కొని స్వచ్ఛందంగా మాకు వచ్చే మున్సిపాలిటీని విడిచిపెట్టాలి. అక్రమంగా చేస్తే మాత్రం మేము అందరం పార్టీ వాళ్ళం ఖబర్దారుగా ఉన్నాం. కాబట్టి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సుమనన్న, జై సుమనన్న. సుమనన్న గారిని అక్రమ కేసులు పెట్టి నిరంకుశంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇవాళ మంచిర్యాల జిల్లాకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జైపూర్ మండల్ వర్తక వాణిజ్య వ్యాపార సముదాయాలన్నీ స్వచ్ఛందంగా బంద్ పెట్టిరు. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ప్రతి ఒక్క కిరాణా షాప్ కూడా స్వచ్ఛందంగా బంద్ పెట్టిరు. ఈ సందర్భంగా బాల్కా సుమనన్నకు సంఘీభావం తెలిపిన ఈ వ్యాపారులందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అలాగే ఒక్క క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం ఇవాళ బాల్కా సుమనన్న మీద అక్రమ కేసులు పెట్టి లోపలిస్తారా? ఇవాళ మీరు బాల్కా సుమనన్నను జైల్లో తాత్కాలికంగా అడ్డుకోవచ్చు, కానీ క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని, సిపిఐ పార్టీ గెలుచుకుంటుందని ఘంటాపదంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇలా కాంగ్రెస్లో దాడి చేసి మళ్ళా మా బీఆర్ఎస్ మీదనే కేసులు పెట్టంటే ఇంత దుర్మార్గమైన చర్య. పోలీసు వారు కూడా ఏకపక్షంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. దీన్ని అందరినీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రి గారు కానీ తగిన బుద్ధి ప్రజాక్షేత్రంలో ప్రజలకు చెప్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, బాల్కా సుమనన్నను వెంటనే, బాల్కా సుమనన్నను వెంటనే, బాల్కా సుమనన్నను వెంటనే. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా లక్షర్పేటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా లక్షర్పేటలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షర్పేట పాత బస్టాండ్ నుండి కరీంనగర్ చౌరస్తా వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. ర్యాలీ అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా హిందూ ఉత్సవ కమిటీస్ అధ్యక్షుడు చుబ్జు రాజకిరణ్, వెర్రబల్లి రఘునాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది దాతల సహకారంతో 3 సంవత్సరాల క్రితం శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత శివాజీ మహారాజ్ జీవితం, ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ధర్మ పరిరక్షణ, దేశాభివృద్ధి వంటి అంశాల్లో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువతకు, నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వేడుకలు ఉత్సాహభరితంగా శాంతియుత వాతావరణంలో కొనసాగాయి. స్వాగతం చెప్పిస్తున్నారు అప్పుడు కిందికి వెళ్ళి పెద్ద జెండా రగన్న ఇస్తాడు. అదే పెద్ద వాళ్ళ దగ్గర ఇదే రెండు చిన్న. జై భవానీ, వీర శివాజీ, జై భవానీ, జై భవానీ. కొంతమంది దాతలందరి సహకారంతో ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం 3 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం ఇక్కడ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అటు లక్షట్పేట, ఇటు దండపేట మండలంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా, ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్నారు. చాలా సంతోషం. యువకులందరినీ కూడా కోరేది ఒకటే, ఛత్రపతి శివాజీ మహారాజుని స్ఫూర్తిగా తీసుకొని, శివాజీ మహారాజ్ అంటే మనకు అందరికి చాలా వరకు ఒక యుద్ధంలోనే తన ధైర్యం గురించి, తన సాహసం గురించి తెలుసు. కానీ శివాజీ మహారాజ్ ఒక భక్తుడు, శివాజీ మహారాజ్ ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, శివాజీ మహారాజ్ యొక్క వ్యూహాలు, ఇట్లా
శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర నుంచి అన్నీ నేర్చుకునేది. ఇటు ధైర్యము, సాహసము, వ్యూహము, ఒక స్ట్రాటజీ, ఒక పక్కా ప్రణాళిక, ప్రతి ఒక్కటి కూడా పెద్దలంటే గౌరవము, భక్తి, గురుభక్తి, గురుదైవము, తల్లిదండ్రులు అంటే దైవం, ఇవన్నిటినీ కూడా యువకులందరూ కూడా శివాజీలో ఉన్న లక్షణాలన్నింటినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. తీసుకొని రాబోయే రోజులలో ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ధర్మానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ ప్రాంతంలో మన దేశానికి సంబంధించిన విషయాలు, ఈ అన్నిట్లల్లో కూడా యువత భాగస్వామ్యం కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చారో 2047 కల్లా ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా తయారు చేయాలంటే యువకులందరూ అందులో భాగస్వామ్యం కావాలి. ఛత్రపతి మహారాజుని, శివాజీ మహారాజుని హిందూ సామ్రాజ్య స్థాపకుడు, గెరిల్లా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ గారి జయంతిని ఉద్దేశించుకొని హిందూ ఉత్సవ సమితి మరియు వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ జయంతి శుభాకాంక్షలకు ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్సమాంజలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి భారతీయునికి శివాజీ జయంతి శుభాకాంక్షలు. మరి వారి స్ఫూర్తి నుండి మన హిందూ ఏదైతే అలనాడు మరి మొఘళ్ళు మరియు దక్షిణ సుల్తాన్ల చేతుల్లో హిందూ మతం క్షీణిస్తున్న సమయంలో శివాజీ గారు 16వ ఏటనే మరి ఏ రకంగానైతే తోర్నాకోటను గెలుచుకొని తొలి అడుగు వేసి హిందూ సామ్రాజ్యం నెలకొల్పినరో మరి వారి స్ఫూర్తిని తీసుకొని రాబోయే రోజులలో మరి ప్రతి హిందువు కూడా నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటూ ఈ యొక్క హిందూ జాతి మరి ముందుకెళ్లే దిశగా అందరం కూడా పాటుపడాలని, మరి అధిక సంఖ్యలో ఇంకా రాబోయే రోజులలో అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసిన మరి హిందూ శ్రేణులందరికీ మరియు మీడియా మిత్రులకు, పోలీసు బృందానికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మనం శివాజీ జయంతి ఉత్సవం జరుపుకోవడానికి గల అవకాశం జరిగింది అని అంటే అందుకు మనందరం చాలా సంతోషపడాలి. ఆనాడు శివాజీ గారు ఎంతో పోరాటం చేశారు. చిన్న వయసులో వాళ్ళ తల్లి దగ్గర నుండి ఏదైతే నేర్చుకున్నాడో మన యొక్క తన విద్యాబుద్ధులు నేర్చుకున్నప్పటి నుండి తను మన హైందవ శక్తిని ఎలా కాపాడుకోవాలని కావచ్చు, హైందవంలో ఉన్నటువంటి ఎటువంటి ఒడిదుడుకులు తను దాన్ని సరిదిద్దుకుంటూ రావడం కావచ్చు, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం, మన దేశం కోసం ఎంతో పోరాటం చేశాడు. తన సైన్యాన్ని తీసుకుని ఎంతో మంది సైన్యాల పైన యుద్ధం చేయడం జరిగింది. అక్బర్ లాంటి అటువంటి వారు తన కోటల పైకి వచ్చినప్పుడు ఎన్నో కోటలు బద్దలు కొట్టి ఈ యొక్క సైన్యాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. మన చిన్నప్పుడు ఎన్నోసార్లు మన పుస్తకాల్లో చదువుకున్నాము. అది 90s కి ముందుగా ఉన్నది. ఈ రోజు మన పాఠ్య పుస్తకాలలో లేదు. మన విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. గతంలో ఉన్న ఏవైతే పుస్తకాలను వాటి ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ జయంతి జరుపుకుంటున్న సందర్భంలో ఏంటి అని అంటే మనం ఇది మళ్ళీ ముందుకు జరుపుకుంటూ మన యొక్క హిందూ ఉత్సవ సమితి ద్వారా మనం ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మన హిందూ యువత కోసం ప్రతి ఒక్కరూ మనం హిందుత్వాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇలాంటి స్మరించుకుంటూ రానున్న ముందు రోజుల్లో ఎక్కువ మంది ముందుకు రావాలని, శివాజీ గురించి తెలుసుకోవాలని, శివాజీ మన దేశం కోసం ఎంతో పోరాటం చేశాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ హిందువులకు మాత్రం కేవలం ఒకే ఒక్క దేశం ఉంది, అది భారతదేశం. ఈ భారతదేశం నుండి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో కోల్పోతున్నాం. వాటన్నిటిని మనం తెలుసుకోవాలని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పేసి ఈ యొక్క హిందూ ఉత్సవ సమితి ద్వారా జరిగినటువంటి ఈ రోజు యొక్క వేడుక జరిపిస్తున్నటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన యువతి యువకులందరికీ కూడా పార్టీలకు అతీతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన చైర్మన్ దొంత అంజలి నరసయ్య గురువారం లక్షర్పేట పురపాలక సంఘం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ దొంత అంజలి నరసయ్య మాట్లాడుతూ లక్షర్పేట మున్సిపాలిటీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమపై విశ్వాసం ఉంచి గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సురేఖలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ కౌన్సిలర్లతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను వార్డు వారీగా స్వయంగా వెళ్లి తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పరస్పరం సన్మానించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ ముత్తుకూరి రాజేశ్వరి, పెట్టం తిరుపతి, సిద్ధార్థ, మైలారపు సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, తోట సువర్ణ, రమేష్, గోప సుజాత, రమేష్, బిరుదుల సత్యనారాయణ, సుల్తానా, అరీఫ్, సూరం చంద్రమౌళి, జమునా కుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ 15 వార్డుల ప్రజలందరికీ మరి మా మీద నమ్మకం పెట్టుకున్న మా గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా సురేఖమ్మకు, సత్యపల్లిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో
ఈ అభివృద్ధి బాటలో లక్షపేట మున్సిపాలిటీని మా వంతుగా కృషి చేద్దామని మేము అందరం 15 వార్డుల కౌన్సిలర్ అందరం కలిసికట్టుగా మేము అందరం కలిసి మరి చైర్మన్ వైస్ చైర్మన్ గారు అందరినీ కలిసి మేము అభివృద్ధి బాటలో చేస్తామని మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వాడకెళ్ళి వాడ మంచి చెడు అభివృద్ధి చూసి అభివృద్ధిలో భాగంగా మేము చేస్తామని మా నమ్మకం మీద మీరు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ఓటేసి గెలిపించే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మున్సిపాలిటీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా ఎన్నంటూ ఉండి నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. నా ఇటుకాలు 2వ వార్డు 3వ వార్డు మూడు వాళ్ళ ప్రజలందరికీ మున్సిపాలిటీ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ములాఖత్ కోసం మొత్తం 12 మందికి జైలు అధికారులు అనుమతి ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. జైలు ప్రాంగణంలో బాల్క సుమన్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాల గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుగా బాల్క సుమన్ను అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గలమెత్తిన నాయకులను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. కానీ కొందరు నాయకులు లాఠీ బలంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చేజెక్కించుకోవాలని ప్రయత్నించడం దురదృష్టకరం అంటూ వివేక్ పై విమర్శలు గుప్పించారు. ప్రజల తీర్పును అంగీకరించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై బాల్క సుమన్ కు సంఘీభావం తెలిపారు. అధికారుల సమక్షంలో మా దళిత గిరిజన మహిళా కౌన్సిలర్ల మీద చాలా అమానుషంగా కౌన్సిల్ హాల్లో ప్రవర్తించారు. మహిళల్ని చాలా నోటితో చెప్పలేని విధంగా మీ సమక్షంలో ఈ రకంగా జరగొచ్చునా? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒక మంత్రిగా ఉండి మా పైన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి మా పైన చేయి చేసుకుంటున్నారు, మా పైన దాడి చేస్తున్నారు, మా పైన అమానుషంగా వ్యవహరిస్తున్నారంటే కూడా మంత్రి గారు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బాగా తాగిన మైకంలో మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. కావాలని అల్లరి చేసి కౌన్సిల్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మా 14 మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు, కోరం ఉంది, మెజారిటీ ఉంది, ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా పట్టైగల్లో ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటన ఏంది? యాక్చువల్గా ఆ రోజు మా కోవలక్ష్మక్క కూడా ఈ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. కోవలక్ష్మక్క గారు, బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేటు దాకా వెళ్లి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎమ్మెల్యే అయినా మీరు వెళ్ళడానికి వీల్లేదు అని కోవలక్ష్మి గారిని, సుమన్ గారిని దూరంలోనే ఆపేశారు. అదే సమయంలో మంత్రి గారి కాన్వాయ్ అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక కాన్వాయ్ని లోపల పంపిస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా లక్ష్మక్కను కాన్వాయ్ని ఎలా అలో చేస్తారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు. ముందు రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. మూల రాజిరెడ్డి మా నాయకుడి కారును ధ్వంసం చేసినారు. ముందు అద్దాలు, వెనక అద్దాలు, కారు బ్యానెట్ ను మొత్తం పగలగొట్టేసినారు. దాడి చేసింది వాళ్ళు. అక్రమంగా చట్ట ఎంత దుర్మార్గం అంటే పక్కనే జైలుంది, అదే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో జైలుంది, పక్కనే ఆసిఫాబాద్ లో జైలుంది, 200 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ లో. అంటే నిందాలో జైళ్లలో పెట్టడమో అక్రమ కేసుల ద్వారా ప్రజా తీర్పును కాలరాయగలుగుతారా? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ఎక్కుతున్నట్టుగా వారు గాంధేయవాదిగా మరి చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ 14 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మీ రాజ్యాంగం ఏమైంది? ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించారు?
చెరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించారు? ఓటరు తీర్పును కాదని పోలీసుని నమ్ముకొని ఇలా రాజకీయం నడుపుతా ఉన్నారు. మంత్రి వివేక్ గారు, మీ ప్రజలు ఓటర్లు మీ ఓటర్లు తీర్పిచ్చారు, దాన్ని మీరు శిరసావహించాలి. ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీసు లాఠీని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయం చేయడం ఏంటి? నిర్వహిస్తూ ఉంటారు. పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాత్ నిర్వహిస్తుంటారు. మొన్న జనగాంలో గాని, ఇబ్రాహీంపట్నంలో గాని, ఆమన్గల్లో గాని, తొర్రూరులో గాని, కేతన్పల్లిలో గాని పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ బెదిరించడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఈరోజు పోలీస్ కవాతు నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ అన్ని చోట్ల అదే జరిగింది కదా. ఇబ్రాహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజారిటీ, జనగాంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతా ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతా ఉన్నారు. యూట్యూబ్ లో లైవ్ వస్తుంది. ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో ప్రజలందరూ చూస్తున్నారు. గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెయ్యెత్తుతుంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ చెయ్యి పట్టుకొని కిందికి లాగుతా ఉంటే ఇంక ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఎన్నిక? అదేవిధంగా తొర్రూరులో అక్కడున్న ఎంపీ గారు ఆలోచన చేసుకుంటే మళ్ళీ అన్యాయంగా తొర్రూరులో ఓటు నమోదు చేయడం ఏంటి? అక్కడ మా నాయకుల మీద తొర్రూరులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినారు. జనగామైనా, తొర్రూరు అయినా, కేతన్పల్లి అయినా, ఆమన్గల్ అయినా, ఇవాళ అన్ని చోట్ల కూడా ఇబ్రాహీంపట్నం అయినా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకొని దొడ్డిదారిన కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల మీద దుర్మార్గంగా వ్యవహరించారు. బాధ కలిగే అంశం ఏంటంటే ఆ మహిళా కౌన్సిలర్ల తరఫున ఆర్కే పురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. సిఐ గారు లేరంటారు, ఉన్న కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకోడు. మహిళా కౌన్సిలర్ల మీద మంత్రి గారి సమక్షంలో వారి గౌరవానికి భంగం వాటిల్లితే మహిళా కౌన్సిలర్ల తరఫున కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? మా రాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది, కంప్లైంట్ చేయడానికి కౌన్సిలర్లు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోరు. మీరు మీ పోలీస్ కానిస్టేబుల్ తో కంప్లైంట్ పెట్టించి మా నాయకుల మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి రాజిరెడ్డి గారు కారు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయరా? పట్ల హాల్లో ఉన్న వ్యవహరించి తాగి మీటింగ్ వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే ఏం చెప్పిండు? ప్రజలకు ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీ 7వ గ్యారంటీగా ఇస్తుంది అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీ అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఏదో ఢిల్లీలో రివ్యూ చేస్తున్నాడు. ఏం రివ్యూ చేస్తున్నారు మీరు? అసలు నువ్వు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు, దేశం మొత్తం ప్రచారం చేస్తున్నావు. నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే నిన్ను ఎట్లా నమ్ముతారు? నువ్వు ప్రశ్నించు నీ రేవంత్ రెడ్డిని, ఏం రివ్యూ చేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒకటే, అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒక తీరు ఉండయి, కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్ట కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మా కౌన్సిలర్లు ఇస్తే పిటిషన్ తీసుకోరా? మా మూల రాజిరెడ్డి గారు అనే విషయం మీకు తెలియదా? చట్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మేము ఆ పోలీస్ అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ బీజేపీల మైత్రి స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మన నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలు బూతులు తిట్టాడు.
మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో టీవీలో అందరం చూసాం కదా, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి, కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం లైవ్ కెమెరాలు కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యి, మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము, ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ బాధ కలిగేది ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు. ఇవాళ మెదక్లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇలా 13 మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు. ఇలా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టరా? కూడా మీడియా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు రాష్ట్రంలో, హైదరాబాద్ లో మనం చూసాం. ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ చట్ట పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతుంటారు. ఏది సుమన్ అరెస్టు చట్ట పరిధిలో జరిగింది అంటున్నారు. అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దాన్ని కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు, అధికారాన్ని అడ్డం పెట్టి చట్ట పరిధిలో అరెస్ట్ జరిగిందని మాట్లాడే నైతికత ఇలా మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి మీకు చట్టాల గురించి మాట్లాడే నైతికత మంత్రి వివేక్ గారికి లేదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇలా మెదక్లో కూడా నేను పోలీస్ అధికారులని సందర్భంగా చెప్తా ఉన్నా. ఇళ్ల మీద పడి విపరీతంగా హరాస్ చేస్తా ఉన్నారు. 13 మందిని అరెస్ట్ చేసినారు, వాళ్ళను కొడతా ఉన్నారు. ఇలా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు వచ్చి కొడతా ఉన్నారు. ఇలా వాళ్ళను మధ్యలో అడవిలోకి తీసుకుపోయి కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలకు వస్తాయి. ఈ రకమైనటువంటి దాడులు మంచివి కావు. మా నాయకుడు రవీందర్ రెడ్డి గారు మంచిర్యాలలో ఉంటారు. నిన్న రాత్రి రవీందర్ రెడ్డి గారింటికి పోలీసులు వెళ్తే ఇలా వైఫ్ ఒక్కతే ఉంది ఇంట్లో. సరే ఇల్లు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఆ అపార్ట్మెంట్ లో 12 ఇండ్లు ఉంటే 12 ఇండ్లను చెక్ చేయడం ఏంది? రాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్ లో ఉండేటువంటి మిగతా వాళ్ళకేం సంబంధం? రవీందర్ రెడ్డి గారింటికి వెళ్ళిండ్రు, ఓకే ఆ ఇల్లు చెక్ చేసుకున్నారన్న అర్థం చేసుకుంటాం. కానీ మిగతా 11 మంది ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళను, ఫ్యామిలీస్ ను రాత్రిపూట పోయి వాళ్ళని వేధించడం అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ అయినా, అటు మెదక్ ఎస్పీ గారు అయినా, ఇటు జనగామ సంబంధించిన పోలీస్ అధికారులు దయచేసి మీరు రివ్యూ చేసుకోండి. మీరు ఎంతసేపు అధికార పార్టీకి ఒక అడుగులకు మడుగులొత్తుడో, కాంగ్రెస్ పార్టీకి చట్టం చుట్టమైతే రేపు తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కేతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ సిపిఐకి పట్టం కట్టిండ్రు. సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఓడించారు. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బంగారు బాతుగా మార్చుకొని దోపిడీకి చేస్తా ఉందో, సింగరేణి స్కాములు బయటపడ్డాయో, సింగరేణి కార్మికులందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు. మీరు తప్పులు సరిదిద్దుకోండి, ప్రజల క్షమాపణ. కానీ ఈ రకంగా పోలీసులను పెట్టో, కేసులు పెట్టో, మీరు చట్టాన్ని ఉల్లంఘించో మీరు గెలుస్తామనుకుంటే గెలవలేరు.
తిరుగుబాటుకు గురవుతారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బాల్కా సుమన్ విషయంలో జిల్లా కోర్టుకు అప్లై చేస్తా ఉన్నాము. అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్తాము. ఉన్న వాస్తవాలు నిజాలన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తాము. మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది. సీనియర్ న్యాయవాదులను ఇప్పటికే పార్టీ నియామకం చేయడం జరిగింది. న్యాయవాదులందరూ కూడా దీన్ని సమీక్షించి మరి ఆ చట్ట పరిధిలో ముందు మున్సిపల్ కోర్టు, దెన్ జిల్లా కోర్టు, దెన్ హైకోర్టు, మరి ఆ స్థాయి వరకు కూడా వెళ్లి వీళ్ళంత త్వరగా సుమన్ గారిని మా పార్టీ నాయకులను విడుదల చేయించుకుంటాం. అయినా సుమన్ గారికి పోరాటాలు కొత్త ఏం కాదు. ఆనాడు సమైక్యవాదుల మీద పోరాడినటువంటి విద్యార్థి ఉద్యమకారుడు సుమన్ ఈ రోజు మరి ఈ కాంగ్రెస్ అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి మా నాయకుడు సుమన్ ఎప్పుడైనా కూడా న్యాయం వైపు, ధర్మం వైపే పోరాటం చేసిండు. ఒక దళిత నాయకుడు. ఒక దళిత నాయకుడి మీద రేవంత్ రెడ్డి ఈ రకంగా పగ ప్రతీకారంతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సుమన్ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని, బేషరతుగా వెంటనే సుమన్ విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. కనీసం అన్నం కూడా పెట్టకుండా సుమన్ గారిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైలుకు తెచ్చారు. కనీసం అన్నం కూడా పెట్టలేదు, మంచినీళ్లు కూడా ఇవ్వకుండా సుమన్ పట్ల చాలా అమానుషంగా, అంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో బుక్కడి భోజనం పెట్టే తెలియలేదా? బాధ కలిగేది ఏంటంటే మొన్న నేను చెర్లపల్లి జైలు పోయింటి, మా ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాం. ఇవాళ ఇక్కడికి కూడా వెళ్ళాం. పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ గురుకులలో ఉండే పిల్లలకు మెస్ బిల్లులు రావడం లేదు. జైళ్లలో ఉండే ఖైదీలకు మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అన్నం పెట్టలేక పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. జైళ్లలో ఖైదీలకు సరఫరాని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చెప్తాడేమో గ్రీన్ ఛానల్ అంటారు. గ్రీన్ ఛానల్ నోటి మాటకే పరిమితం. కాంట్రాక్టర్లకు పర్సంటేజ్ల మీద బిల్లులు వస్తాయి కానీ బడి పిల్లలకు బుక్కడి బువ్వ పెట్టే వాళ్ళకు మాత్రం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బిల్లులు రావడం లేదు. చివరికి జైలు ఖైదీలకు కూడా. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.